నమస్తే, నేను మీ నీలకంఠ. రాజకీయ లెక్కలు భలే గమ్మత్తుగా ఉంటాయి. దేశంలో బీజేపీ 3 సార్లు పరిపాలిస్తుంది కూడా. కానీ ఎప్పుడు కూడా ఆ పార్టీకి 40% ఓటు షేర్ దక్కలేదు. అంతేకాదండి, 37% కూడా దాటలేదు. మరి ఎలా జరిగింది? అంటే ఓట్లు రావడం వేరు, సీట్లు దక్కడం వేరు. అక్కడే ఉందండి అసలైన మ్యాజిక్. సరే, ఇదిలా ఉంటే మన ఏపీలో వైసీపీకి 40% ఓట్ షేర్ వచ్చింది. కానీ సీట్లు చూస్తే 11 వచ్చాయి. ఈ మతలబ్ ఏంటని వైసీపీ నేతలకు అర్థం కాక ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. కాస్త వెనక్కి వెళ్ళి అంటే 2019కి వెళ్ళిపోదాం. అప్పుడు చంద్రబాబు టీడీపీకి కూడా 40% ఓట్ షేర్ వచ్చింది. సీట్లు చూస్తే 23 వచ్చాయి. ఇప్పుడు వైసీపీకి అందులో సగం కూడా రాలేదంటే ఏంటి, అసలు దీనికి కారణం ఏంటి అనే ఆసక్తికరంగా మారిపోయింది ఇవాళ రాజకీయాల్లో చూస్తే. అయితే ఓట్ల శాతానికి వచ్చే సీట్లకి ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సీట్లో 1,00,000 మెజారిటీ రావచ్చు. అదే మరో సీట్లో సింగిల్ డిజిట్ తక్కువ మెజారిటీ అంటే ఒక 10 లోపే రావచ్చు. తక్కువ ఓట్లు వచ్చినా సరే సీటు కౌంట్ అవుతుంది, కానీ ఓట్లు కాదు కదా. ఈ మధ్య వైసీపీ మాజీ మంత్రి రోజా గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మాకు 40% ఓట్ షేర్ వచ్చింది, కానీ 11 సీట్లే వచ్చాయి, అదేంటో మరి ఏం అర్థం కావట్లేదు అని అన్నారు. అంటే మరి రోజా 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా కూడా 2 ఏళ్ళు పనిచేశారు. ఆమె 2 సార్లు కూడా చాలా తక్కువ ఓట్లతోనే గెలిచారు. అయినా ఆ సీటు వైసీపీ కౌంట్లోకి వచ్చేసింది. మరి ఈ లాజిక్ ఆమెకి ఎందుకు అర్థం కావట్లేదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సరే, ఒకసారి తెలంగాణ విషయానికి వచ్చేద్దాం. ఆమె ఏమంటున్నారు? తెలంగాణలో 40% ఓట్ షేర్ సాధించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని గెలిపించి తాను సీఎం అయ్యారు. అది ఎలాగా అని ఆమె ఒక లాజిక్ కూడా చెప్పారు రోజా గారు. అయితే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో జరిగింది వేరు, ఏపీలో జరిగింది వేరు. తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ జరిగింది. ఇప్పుడు అధికారం కోసం కాంగ్రెస్, ఇంకో పక్క బీఆర్ఎస్, మరో పక్క బీజేపీ పోటీ పడి ఓట్లను ఎవరి స్థాయిలో వారు ఓట్లను షేర్ చేసుకున్నారు. ఈ షేరింగ్లో, ఈ ట్రయాంగిల్ ఫైటింగ్లో కాంగ్రెస్ సాధించిన 40% ఓట్ షేరు అక్కడ ఎక్కువ శాతం ఉంది మిగతా రెండింటితో పోలిస్తే కనుక. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఏపీ విషయానికి వస్తే టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ, ఈ 2 జట్లకే పోటీ అన్నట్లుగా మారిపోయింది. అంటే ఓట్లు చీలిక అనేది ఇక్కడెక్కడ జరగల. ఓటు వేస్తే కూటమికి వేయాలి, లేదంటే వైసీపీకి వేయాలి అన్నట్లుగానే ప్రజలు ఓట్లు వేశారు. దాంతో 56% ఓట్ల షేర్తో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అంటే కాంగ్రెస్కి మనం ఏపీలో చూస్తే కనుక 2.68% ఓట్ షేరే వచ్చింది, చాలా తక్కువ ఓట్ షేర్ వచ్చింది. అదేవిధంగా ఒకసారి కనుక మనం పక్క రాష్ట్రం కర్ణాటకలో చూస్తే బీజేపీకి ఎక్కువ ఓట్ల శాతం వచ్చింది, కానీ సీట్లు కాంగ్రెస్కి ఎక్కువ వచ్చాయి. దానికి కారణం మనం ముందు చెప్పుకున్నట్లుగా ఓవరాల్గా స్టేట్ ఓట్ షేర్ వేరు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే ఓట్ షేర్ వేరు. ఆ విధంగా చూడాల్సి ఉంటుంది. అయితే వైసీపీ నేతలు మాత్రం ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకునే విషయంలో ఎందుకో అంటే ఒకవైపే చూస్తూ మాట్లాడుతున్నారు. ఇది తెలుసు కదా, ఈ లాజిక్ తెలుసు కదా. ఏ స్టేట్కి ఆ స్టేటు ఫలితాల్లో ఓట్ షేర్ అనేది అధికారాన్ని ప్రభావితం చేస్తుంది, అది తెలిసిన విషయమే. ఇది సమగ్రంగా వైసీపీ వాళ్ళు కానీ ఎవరైనా సరే విశ్లేషించుకుంటే, ఎందుకు ఓడిపోయామో అర్థం చేసుకుంటే అప్పుడు దానిలో ఒక హుందాతనం ఉంటుంది. అంతేగాని మాకు బోల్డ్ ఓట్లు వచ్చాయి, ఏ సీట్లు రాలేదు అంటే రాజకీయాల పట్ల అవగాహన లేదా, రాజకీయ నాయకులు ఎలా మాట్లాడుకుంటున్నారు ఏంటి అని మిగతా వాళ్ళందరూ, చూసిన వాళ్ళందరూ కూడా నవ్వుకునేటువంటి పరిస్థితి ఉంది. ఓటమిని ఎప్పుడైనా సరే నిజాయితీగా తీసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చిత్తశుద్ధి అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంతేగాని మా ఓటమికి ఈవీఎంలు కారణం, లేకపోతే ఇంకొకటి కారణం, అది కారణం అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడేస్తే ఎలా? ఇప్పుడు వైసీపీ 2018లో గెలిచిన భారీ విక్టరీని నమోదు చేసింది. అంటే
మరి ఆ విక్టరీని కూడా అనుమానించాలి కదా. సో ఇది వైసీపీ వారు గ్రహిస్తే మంచిది. అలాగే ఏ పార్టీ వారైనా సరే ఈ పరిణామాలన్నీ కూడా ఒకసారి విశ్లేషించుకుంటే మంచిది. ఏదైనా సరే ఒక ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత పాలక పక్షంలో ఉన్న వాళ్ళు ప్రజలకు చేయాల్సినటువంటి మేళ్ల గురించి, వాళ్ళకి చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలు మంచి గురించి ఆలోచించాలి. అలాగే ప్రతిపక్ష హోదాలో వచ్చినటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆ ప్రజలకి మంచి జరిగేటువంటి ఒక చక్కని వాతావరణంలో వెళ్తే చాలా అందరికీ కూడా, ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది, శ్రేయస్కరంగా ఉంటుంది. ఇలాంటి రాజకీయ వాతావరణం ఉండాలని మనందరం కూడా కోరుకుందాం. ఇది ఇవాల్టి టాపిక్. ఈ అంశంపై మీ అమూల్యమైనటువంటి కామెంట్లను తెలియజేయగలరు.